రైట్. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు మరీ అంతా ఏదన్నా చేయాలనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మరి చెప్పు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వస్తావా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా? జాయిన్ అయితే మరి చెప్పు. మరి నేను అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సరే మరి మన పార్టీలోకి వచ్చిండు కదా, ఏదైనా టెక్నికల్గా నిపుణులు తెలుసుకొని ఏదైనా అవకాశాలు ఉంటే అప్పుడు ఏదైనా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నదేమో బీఆర్ఎస్లా, నువ్వు బీఆర్ఎస్లో నువ్వు నా రాసి అంటే మా దగ్గర మెంబర్షిప్ తీసుకో, రాసిస్తే ఏదైనా ఉంటే రాసిద్దాం. ఇక నీకు మరీ అంత కోరిక ఉంది, నేను 3 నెలలు మళ్ళీ ఆడనే వండుకోవాలనుకుంటున్నా, నీకు ఉందనుకో, ఆడనే మంచం వేసుకొని మళ్ళీ వండుకుంటా, నేను ఆడని నీళ్ళ కాడ మీ డైలాగులు అలా ఎట్లుంటాయి, ఇక కూర్చి చేసుకుంటా, కాపలా కాస్తా, కట్టె పట్టుకుంటా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ మరీ నీకు కావాలనంటే మీరు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదన్నా ఏమంటారు లా ఏదన్నా నిపుణులను కూర్చునబెట్టి, అది ఏదన్నా అధికారులను కూర్చునబెట్టి ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు మా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటే అప్పుడు మనం ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడదు. కానీ ఇక నువ్వు ఇక అదే పదే నాకు 3 నెలలు రాసియండి, 3 నెలలు రాసియండి, ఎట్లా రాసిస్తావు? ఇప్పుడు నేను ఏదైనా చిన్నగా ఏదైనా రాసియాలన్నా కూడా నా కొడుకో నా మన్మడు ఉంటేనే కదా రాసిచ్చేది. వారసత్వం ఇదే అదే. అసలు నాకు విచిత్రంగా ఎంత ఫన్నీ అనిపిస్తుంది హరీష్ రావు గారి మాటలు. అంటే గవర్నమెంట్ ఒక 2.5 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లేకపోయేసరికి అసలు వాళ్ళ స్థిమితం కోల్పోయి ఏదో ఒకటిగా మాట్లాడాలి, తొందరగా ఏదో వీళ్ళని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ని, సీఎం రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని బదలాం చేయాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. ఇక మరీ తొందర ఉన్నది, నాకు సుధరాయిస్తలేదు, నాకు ఓపిక లేదు, నేను ఆగలేను, నేను ఉండలేను అని అంటే చెప్పు. మరి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకో, మా పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతా, మెంబర్షిప్ తీసుకో, రా. వచ్చిన తర్వాత మరి నేను సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో, ఆల్రెడీ ఆయన చూసి ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నట్టు ఉత్తమ్ రెడ్డి గారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు తప్పుడు అంటే ఇట్లా ప్రచారం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను, పార్టీని బదలాం చేసి ఒక కార్యక్రమాన్ని తను పెట్టుకుని అంటే ఏమైపోతుంది అంటే పదే అనేసరికి జనంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. వీళ్ళు ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టుగానే హరీష్లో కనబడుతుంది. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, వినండి హరీష్ రావు గారు, నంబర్ 1 డ్యాము కట్టించినప్పుడు నువ్వే మినిస్టర్వి, ఈరోజు మేడిగడ్డ గూడిపోయింది అని అంటే దానికి బాధ్యుడవు నువ్వే. ఈరోజు మేము సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పింది, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ఆ నీళ్లు ఆపడం